English vocabulary day 14. Okay, let us start with the first question. First అయితే మనకి ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్ చూద్దాం. రైట్, ఏమున్నాయి చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ స్టేటెడ్. ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద పారాగ్రాఫ్. రైట్, ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ లో ఒక సిచ్యువేషన్ గురించి చెప్పాడు. ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ నుంచి ఆ సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేసే విధంగా ఒక వర్డ్ మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఆ వర్డ్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు మనం ఈ పారాగ్రాఫ్ చదువుదాం. రైట్, ఏముందో చూడండి. ఇక్కడ మనకి ద బర్త్డే పార్టీ వాజ్ సెట్. ద హోస్ట్ హ్యాడ్ ప్లాన్డ్ దట్ everyone shouts surprise when the birthday girl arrives. Okay, but when that happened, instead of being surprised and happy, the poor girl was dash. Okay, సో ఇక్కడ ఏం జరిగిందంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక గర్ల్ కోసం ఏం చేశారు, ఒక బర్త్డే పార్టీ సెటప్ చేశారు. ఓకేనా, అరేంజ్ చేశారు. అప్పుడు అక్కడ ప్లాన్ ఏంటంటే ఆ గర్ల్ వచ్చినప్పుడు అందరు కూడా ఏమని అరవాలి, సర్ప్రైజ్ అని అరవాలి. సో అలా అరిస్తే వాళ్ళ ప్లాన్ ఏంటి, ఆమె సర్ప్రైజ్ అవుతుందేమో అని చెప్పి అలా అరుద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ ప్రకారంగా జరిగిందా, జరగలేదు. దానికి క్లూ ఏంటి, మనకి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అని వచ్చింది. ఏమొచ్చింది, ఇన్స్టెడ్ ఆఫ్. అలా సర్ప్రైజ్ అవ్వాల్సింది కానీ సర్ప్రైజ్ అవ్వలేదంట. సో ఏమైంది, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ ద పూర్ గర్ల్ వాజ్ డాష్. అంటే మనకి సర్ప్రైజ్డ్, మనకి హ్యాపీ, మనకి ఏ టోన్, మనకి పాజిటివ్ టోన్. సర్ప్రైజ్డ్, హ్యాపీ మనకి ఏ టోన్ లో వాడాం, మనం పాజిటివ్ టోన్ లో వాడాం. రైట్, మనకి ఇది పాజిటివ్ టోన్ అయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ మనకి టోన్ ఏమై ఉండాలంటే నెగిటివ్ టోన్ అయి ఉండాలండి. ఏమై ఉండాలి, మనకి నెగిటివ్ టోన్. అంటే మనకి మీనింగ్స్ ఏమే కావచ్చు, మీనింగ్ మనకి సర్ప్రైజే కావచ్చు, బట్ ఆ సర్ప్రైజ్ మనకి ఎలా ఉండాలంటే నెగిటివ్ టోన్ తో ఉండాలండి. ఆ సర్ప్రైజ్ మనకి ఎలా ఉండాలి, నెగిటివ్ టోన్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, ఈ పాజిటివ్ టోన్ అంటే ఏంటి, నెగిటివ్ టోన్ అంటే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, నార్మల్ గా ఎవరైనా సరే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టారు అనుకోండి, వాళ్ళు ఏమనొచ్చు అంటే మనం ఎకనామికల్ అనొచ్చండి. ఏమనొచ్చు, మనం ఎకనామికల్. ఎవరినైనా సరే మనం ఎకనామికల్ అంటున్నాం అనుకోండి. సో ఎకనామికల్ అంటున్నామంటే వాళ్ళు డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెడతారా, తక్కువ ఖర్చు పెడతారండి. అలా తక్కువ ఖర్చు పెడితే ఏమంటాం, మనం ఎకనామికల్ అంటామని. రైట్, మరి మైజర్ అంటే ఎవరండి, మైజర్లీ అన్న ఎవరు, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే. ఓకే, ఎకనామికల్ అన్నా స్పెండింగ్ లెస్సే, మైజర్లీ అన్నా స్పెండింగ్ లెస్సే. రెండు కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తున్నా కానీ మనం ఎకనామికల్ అనే వర్డ్ని ఎలా వాడతామంటే పాజిటివ్ డిస్క్రిప్షన్ కోసం వాడతామండి. దేనికోసం వాడతాం, మనం పాజిటివ్ డిస్క్రిప్షన్. అంటే పొదుపు అని చెప్పాలంటే మనం ఏం వాడొచ్చు అంటే ఎకనామికల్ అని వాడొచ్చు. రైట్, అలా కాకుండా ఇది కూడా మనకి మైజర్లీ అన్న మనకి స్పెండింగ్ లెస్, కాకపోతే పిసినారి అనే సెన్స్ లో వాడతాం మైజర్లీ. అంటే మనకి ఏ టోన్, ఇది మనకి నెగిటివ్ టోన్. అంటే మనకి ఎకనామికల్, మైజర్లీ రెండు కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తున్నప్పటికీ వాటిలో ఏం చేంజ్ ఉంటుందంటే టోన్ చేంజ్ ఉంటుందండి. రైట్, ఎకనామికల్ అనేది మనం పాజిటివ్ గా వాడతాము, మైజర్లీని ఎలా వాడతాం, మనం నెగిటివ్ గా వాడతాం. రైట్, ఇప్పుడు మీకు ఇంకొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. రైట్, సో ఇంకొన్ని వర్డ్స్ మనం చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ ఎలా ఉందనుకోండి, బ్రేవ్. సో బ్రేవ్ ను మనం ఎలా వాడతామంటే పాజిటివ్ గా వాడతామండి. బ్రేవ్ ను ఎలా వాడతాం, మనం పాజిటివ్. బ్రేవ్ అంటే మీనింగ్ ఏంటి, బోల్డ్, ఫియర్లెస్ అంటాం. రైట్, అదే విధంగా మనకి ఇంకో వర్డ్ తీసుకున్నాం అనుకుంటే అడాషియస్ అనుకున్నాం అనుకో, అడాషియస్. ఓకే, అడాషియస్. అడాషియస్ అన్న మీనింగ్ ఏంటంటే సో ఏంటి, బ్రేవే, ఫియర్లెస్. కాకపోతే అడాషియస్ అంటే మనకి ఏమవుతుందంటే రెక్లెస్ లేదంటే ర్యాష్ అవుతుందండి. రెక్లెస్ లేదంటే ర్యాష్. ఇది కూడా మనకి ఫియర్లెస్. బ్రేవ్ అన్నా ఫియర్లెస్, అడాషియస్ అన్నా ఫియర్లెస్. కాకపోతే బ్రేవ్ అనేది మనకి పాజిటివ్ సెన్స్ లో వాడతాము, అడాషియస్ అనేది మనకి నెగిటివ్ సెన్స్ లో వాడతాం. కాబట్టి మనకి టోన్ ఏమవుతుందంటే నెగిటివ్ టోన్. అంటే ఈ విధంగా మనకి వర్డ్స్ కి మీనింగ్ సేమ్ అవుతున్నప్పటికీ వాటిలో మనకి ఏముంటుందంటే టోన్ లో డిఫరెన్స్ ఉంటుందండి. రైట్, కాబట్టి ఆ టోన్ మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ, ఎకనామికల్, మైజర్లీ, బ్రేవ్, అడాషియస్. సో వీటికి మీనింగ్స్ ఏమైనప్పటికీ సో టోన్ లో డిఫరెన్స్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, సర్ప్రైజ్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకి ఏమన్నా సర్ప్రైజ్ అవ్వాలి, కాకపోతే ఆ టోన్ ఏమై ఉండాలి, మనకి నెగిటివ్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి సర్ప్రైజ్ అండ్ హ్యాపీ అనేది మనకి పాజిటివ్ టోన్ కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనకి ఏ టోన్ రావాలి, రైట్. సో ఇక్కడ నెగిటివ్ టోన్ రావాలండి. ఏం రావాలి మనకి ఇక్కడ, నెగిటివ్ టోన్. మనకి ఇది ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇది పాజిటివ్ టోన్ కదా, ఇది పాజిటివ్ టోన్ కాబట్టి మనకి ఏం రావాలంటే నెగిటివ్ టోన్. ఏం రావాలి, మనకి నెగిటివ్ టోన్. ఇప్పుడు మనకి ఆప్షన్ లో ఏవైతే నెగిటివ్ టోన్ ఉంటాయో ఆ వర్డ్స్ మనం తీసుకోవాలి. ఆప్షన్ లో ఎక్కడైతే మనకి నెగిటివ్ టోన్ ఉంటాయో ఆ వర్డ్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. మనకి సో స్టార్టెల్డ్, మనకి స్టార్టెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే షాక్డ్ అని చెప్పొచ్చు అండి. షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ఓకే, సర్ప్రైజ్ కొంచెం ఎక్సెస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమంటాం, మనం షాక్డ్ అవుతాం. అవునా కదా, సర్ప్రైజ్ ఎక్సెస్ లో ఉంటుందని ఏమంటాము, షాక్డ్. కాబట్టి మనకి స్టార్టెల్డ్ అనే వర్డ్ ఛాన్స్ ఉందా లేదా, కాబట్టి మనకి ఏ ఇస్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఏముందో ఫ్లాబర్ గ్యాస్టెడ్. సో ఫ్లాబర్ గ్యాస్టెడ్ మీనింగ్ ఏంటంటే సో సర్ప్రైజ్ అని చెప్పొచ్చు, లేదంటే షాక్డ్ అని చెప్పొచ్చు, లేదంటే సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, మనం సర్ప్రైజ్డ్. సో మనకి ఫ్లాబర్ గ్యాస్టెడ్ మీనింగ్ ఏంటి, సర్ప్రైజ్. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే ఆస్టానిష్ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనం, ఆస్టానిష్. ఇక్కడ మనకి టోన్ ఏంటంటే కొంచెం ఎక్సెసివ్ టోన్ అండి. రైట్, సో మనకి నార్మల్ గా సర్ప్రైజ్ అయితే ఓకే, ఈ సర్ప్రైజ్ అనేది కొంచెం ఎక్సెసివ్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఫ్లాబర్ గ్యాస్టెడ్ అంటాం. రైట్, ఈ సర్ప్రైజ్ అనేది కొంచెం ఎక్సెసివ్ లెవెల్లో ఉంటే ఏమంటాం, దాన్ని ఫ్లాబర్ గ్యాస్టెడ్. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫ్లాబర్ గ్యాస్టెడ్ కూడా తీసుకోవచ్చు. రైట్, నార్మల్ గా సర్ప్రైజ్ అవ్వాల్సింది ఆమె ఏమైంది, ఎక్సెసివ్ గా సర్ప్రైజ్ అయింది, అప్పుడు దాన్ని ఏమనొచ్చు, మనం ఫ్లాబర్ గ్యాస్టెడ్ అని కూడా అనొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏముందంటే అగాస్ట్. మనకి అగాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫిల్డ్ విత్ ఫియర్. అగాస్ట్ మీనింగ్ ఏంటి, ఫిల్డ్ విత్ ఫియర్ అండ్ షాక్.
దాన్ని ఏమంటాం మనం అగాస్. నార్మల్ గా సర్ప్రైజ్ అవ్వాల్సింది, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆమె ఏమైంది మనకి భయపడింది, రైట్, లేదంటే షాక్ అయింది, ఎక్సెసివ్ గా షాక్ అయింది, అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది అగాస్. కాబట్టి అగాస్ అనే వర్డ్ కూడా మనకి ఆన్సర్ గా తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, యాజిటేటెడ్. యాజిటేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ బికమ్, యాజిటేటెడ్ మీనింగ్ ఏంటి మనకి బికమ్ నెర్వస్, బికమ్ నెర్వస్, లేదంటే యాంగ్జియస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం యాంగ్జియస్, బికమ్ నెర్వస్ ఆర్ యాంగ్జియస్. సో నెర్వస్ అయిపోతున్నా లేదంటే యాంగ్జైటీ వచ్చినా కానీ దాన్ని ఏమంటామంటే యాజిటేటెడ్ అంటాం. కాబట్టి ఇది కూడా సూట్ అవుతుంది కదా, సర్ప్రైజ్ అవ్వాల్సింది ఆమె ఏమైంది మనకి రైట్, సో నెర్వస్ అయింది, యాంగ్జియస్ అయింది, కాబట్టి యాజిటేటెడ్ కూడా మనం తీసుకోవచ్చు, రైట్. యాజిటేటెడ్ కి మనకి యాంటనమ్ గా ఏం తీసుకోవచ్చు అంటే కామ్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం కామ్ అని తీసుకోవచ్చు, లేదంటే ఏం తీసుకోవచ్చు అంటే కంపోజర్ అని కూడా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం కంపోజర్, లేదంటే ఏం తీసుకోవచ్చు అంటే పాయిజ్డ్ అని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఏమైతే అంటే యాంటనమ్స్. దేనికి యాంటనమ్స్ అయితే మనకి యాజిటేటెడ్. సో ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ ఏమన్నా చూడండి, స్టార్టెడ్ ఉంది, ఫ్లాబర్ గ్యాస్డ్ ఉంది, అగాస్ట్ ఉంది, యాజిటేటెడ్. వీటన్నిటి కూడా మనకి సో టోన్ ఏమవుతుందంటే నెగిటివ్ టోన్ వస్తుంది. అదేవిధంగా కన్వే చేసే మీనింగ్ ఎలా ఉంటుందంటే షాక్ అని కానీ హారర్ అని కానీ అలాంటి మీనింగ్స్ కన్వే చేస్తున్నాయి. సర్ప్రైజ్, షాక్, హారర్ ఆ విధంగా నెగిటివ్ గా కన్వే చేస్తుంది. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే వర్డ్స్ స్టార్టెడ్, ఫ్లాబర్ గ్యాస్టెడ్, అగాస్ట్, యాజిటేటెడ్. ఇంకా ఏం గుర్తుపెట్టుకుంటారు, ఆస్టానిష్ అన్న మీనింగ్ ఏంటి షాక్డ్, ఎక్సెసివ్ గా షాక్ అయితే ఏమంటాము ఆస్టానిష్, లేదంటే సర్ప్రైజ్, సో షాక్ ఆర్ సర్ప్రైజ్. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్, రైట్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనం సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, రైట్. సెకండ్ క్వశ్చన్ మనకి డైరెక్షన్ సేమే. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి ఏముంది, ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్. ఆ సిచ్యువేషన్ చదువుదాం. సిచ్యువేషన్ మనకి ఏంటంటే మై 8-year-old డాటర్ XYZ హ్యాస్ ఆస్క్డ్ మీ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. సో వాళ్ళ యొక్క డాటర్ ఏమంటుందంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుందంట, రైట్. సో నెక్స్ట్ ఆన్ లైఫ్, డెత్, గాడ్, బ్యాక్టీరియా, వైరసెస్, వ్యాక్సిన్స్, ఇమ్యూన్ సిస్టమ్స్ ఓవర్ దీస్ మంత్స్. అంటే ఏమి ఆమె దేని గురించి అడుగుతుందంట, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాయంట. ఆ చాలా క్వశ్చన్స్ దేనిపై అడుగుతుంది మనకి, లైఫ్ గురించి, డెత్ గురించి, గాడ్ గురించి, బ్యాక్టీరియా గురించి, వైరస్ గురించి, వ్యాక్సిన్స్ గురించి, ఇమ్యూన్ సిస్టమ్. అంటే టాపిక్ ఏదైనా కావచ్చు. సో ప్రతి టాపిక్ నుంచి ఆమె క్వశ్చన్స్ అడుగుతుందంట. అంటే మనకి ఆ ప్రతి టాపిక్ ని నేర్చుకోవాలనే అందులో ఏముందో ఆమెకి, సో ఆ ఇంతూజియాజం ఉంది, రైట్. నేర్చుకోవాలనే ఇంతూజియాజం ఉంది, రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఐ హ్యావ్ స్పెంట్ సమ్ time looking up information in the fields of philosophy and biology to answer her question. ఆమె క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వాళ్ళ ఫాదర్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందంట. అంటే మనకి వాళ్ళ ఫాదర్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందంటే ఆమె అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, చాలా డీప్ గా, చాలా రైట్ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది. కాబట్టి అలా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే, రైట్, ఆ ఎంథ్యూజిజం ఉంటే అలాంటి వాళ్ళని ఏమంటామో చూద్దాం, రైట్. అప్పుడు మనకి ఈ XYZ వాళ్ళ డాటాని మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు, రైట్. ఆ విధంగా ఎవరైతే తెలుసుకోవాలని సో కుతూహలంతో ఉంటారో వాళ్ళని ఏమంటామంటే క్యూరియస్ అంటామండి. ఏమంటాం మనం క్యూరియస్. వాళ్ళు ఏమంటామంటే క్యూరియస్ అంటాం, క్యూరియస్. కాబట్టి XYZ ఈజ్ క్యూరియస్, XYZ ఈజ్ క్యూరియస్. కాబట్టి ఇక్కడ మనకి క్యూరియస్ అనే సెన్స్ ఎక్కడైతే కన్వే అవుతుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, రైట్. ఇప్పుడు మనకి ఆప్టిమిస్టిక్ చూద్దాం, రైట్. ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి హోప్ఫుల్, ఓకే. ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి హోప్ఫుల్. హోప్ఫుల్ కి మనకి యాంటమ్ ఏమవుతుంది, హోప్లెస్ అవుతుందని. ఏమవుతుంది మనకి హోప్లెస్, గుర్తుపెట్టుకోండి, రైట్. హోప్ఫుల్, హోప్లెస్. ఈ హోప్లెస్ ని మనం ఏమనొచ్చు అంటే పెసిమిస్టిక్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం పెసిమిస్టిక్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది మనకి ఏంటిది ఆప్టిమిస్టిక్, ఇది మనకి ఏంటి పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి హోప్ఫుల్, పెసిమిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి సో హోప్లెస్. ఇంకో మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ హోప్ఫుల్ కి మనం ఏమనొచ్చు అంటే ఆస్పైర్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం ఆస్పైర్. ఆస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే హోప్ఫుల్. ఆస్పైర్ అంటే మీనింగ్ ఏంటి హోప్ఫుల్. మనకి ఆస్పిరేషన్స్ అంటాం కదా, ఆస్పిరేషన్స్ అంటే హోప్స్, ఆస్పిరెంట్స్ అంటే ఎవరికైతే హోప్ ఉంటుందో వాళ్ళని ఏమంటాము ఆస్పిరెంట్స్ అంటాం, రైట్. మనకి జాబ్ ఆస్పిరెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, జాబ్ తెచ్చుకోవాలనే హోప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏమంటాం జాబ్ ఆస్పిరెంట్స్ అంటాం. కాబట్టి ఆస్పైర్ అంటే హోప్ఫుల్. మరి హోప్లెస్ ఏమంటామంటే డిస్పైర్ అంటారండి. ఏమంటారు మనకి డిస్పైర్, గుర్తుపెట్టుకోండి, రైట్. డిస్పైర్. సో మనకి ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్, సో పెసిమిస్టిక్ అంటే హోప్లెస్, అదేవిధంగా ఆస్పైర్ అంటే హోప్ఫుల్, మనకి డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి హోప్లెస్. కాబట్టి ఆస్పైర్, డిస్పైర్, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. మనకి ఈ ఆస్పైర్, డిస్పైర్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న స్టేట్మెంట్ తో గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది మీకు ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసాం, రైట్. అదేంటంటే ఆస్పైర్ టు ఇన్స్పైర్
పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్ అనే స్టేట్మెంట్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, రైట్? ఆస్పైర్ అంటే మనం ఏం చేసుకోవాలి, హోప్ చేసుకోవాలి ఎవరి గురించి? సో ఇన్స్పైర్ చేయడం కోసం. ఎవరిని ఇన్స్పైర్ చేయాలి? పీపుల్ ఇన్ డిస్పైర్ అంటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే హోప్ లేకుండా ఉంటారో వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయాలి అనే హోప్ తెచ్చుకోవాలని ఎయిమ్ తెచ్చుకోవాలి. ఎప్పటిలోపు? బిఫోర్ వీ ఎక్స్పైర్. ఆ స్టేట్మెంట్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి గుర్తుపెట్టుకున్నట్టు ఆస్పైర్ డిస్పైర్. ఆస్పైర్ అంటే మీనింగ్ ఏంటి? హోప్ఫుల్. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి? హోప్లెస్. నెక్స్ట్ మనకి సెకండ్ వర్డ్ చూద్దాం, రైట్? సెకండ్ వర్డ్ మనకి ఏముంది? అడమెంట్ అనే వర్డ్ ఉంది, రైట్? అడమెంట్ మనకి ఇక్కడ ఆప్టిమిస్టిక్ అనే వర్డ్ వస్తుందా? మనకి ఆప్టిమిస్టిక్ అనే వర్డ్ రాదు. ఎందుకంటే మనకి ఆన్సర్ ఏం కావాలి? మనకి క్యూరియస్ అని మీనింగ్ రావాలి, రైట్? ఆన్సర్ ఏం కావాలి? మనకి క్యూరియస్ అని మీనింగ్ రావాలి. కానీ ఆప్టిమిస్టిక్ అంటే మనం ఏమనుకున్నాం? హోప్ఫుల్ అనుకున్నాం కాబట్టి మనకి ఆప్టిమిస్టిక్ ఆన్సర్ కాదండి, రైట్? నెక్స్ట్ చూద్దాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? అడమెంట్. అడమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే రెజల్యూట్. ఓకే, అడమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రెజల్యూట్. లేదంటే నాట్ ఫ్లెక్సిబుల్. నాట్ ఫ్లెక్సిబుల్ అంటే ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మనం చేంజ్ చేయరండి. అలా డెసిషన్ మనం చేంజ్ చేయకపోతే అలాంటి వాళ్ళని ఏమంటారంటే అడమెంట్ అంటారు. ఏమంటారు? అడమెంట్. సో నాట్ రెడీ టు చేంజ్. నాట్ రెడీ టు చేంజ్. చేంజ్ అవ్వడం ఇష్టం లేకపోతే అలాంటి వాళ్ళని ఏమంటామంటే అడమెంట్ అంటామండి. ఏమంటాము? అడమెంట్. సో వాళ్ళని ఏమనొచ్చు మనం? రెజల్యూట్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం? నాట్ ఫ్లెక్సిబుల్ అనొచ్చు, రైట్? దీనికి ఆపోజిట్ గా ఏం తీసుకోవచ్చు మనం? ఫ్లెక్సిబుల్ అని తీసుకోవచ్చు. కాబట్టి మనకి అడమెంట్ అవుతుందా? అలాంటి వాళ్ళని అడమెంట్ అంటామా? నో. మనకి ఏం కావాలి? క్యూరియస్. ఆమెకి సో విషయాలు తెలుసుకోవాలని, నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, రైట్? ఆ క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియస్ గురించి చెప్పడానికి మనకి అడమెంట్ అనే వర్డ్ రాదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇంక్విజిటివ్. నార్మల్ గా మనకి ఇంక్విజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? క్యూరియసే. ఇంక్విజిటివ్ మీనింగ్ ఏంటి మనకి? క్యూరియస్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇంక్విజిటివ్. ఏమవుతుంది మనకి? ఇంక్విజిటివ్. ఇక్కడ ఈ ఇంక్విజిటివ్ దగ్గర మీకు ఒక వర్డ్ చెప్తాను, దాన్ని నోట్ చేసుకోండి, ఎందుకంటే దానికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? అదేంటంటే మనకి ఎక్స్విజిట్. ఓకే, ఈ రెండు అబ్జర్వ్ చేయండి, రైట్? ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఇలా వచ్చింది అనుకోండి, ఎక్స్విజిటివ్ వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? నార్మల్గా మనకి ఎక్స్విజిటివ్ ఎగ్జామ్లో రాదు, బట్ సో ఏమొస్తుందంటే సో మనకి ఇంక్విజిటివే మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది, రైట్? ఇంక్విజిటివ్ అంటే మీనింగ్ ఏమనుకుంటాం మనం? క్యూరియస్. మనకి ఎక్స్విజిటివ్ అన్నా కానీ ఇక్కడ మనకి ఐటీవై మనకి వచ్చి ఐటీఐవిఈ చివరి మనకి ఐటీఐవిఈ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఆన్సర్ ఏమైందంటే మనకి క్యూరియస్ అయిద్దండి. ఏమైతుంది మనకి? క్యూరియస్. అలా కాకుండా మనకి ఎక్విజిట్ అన్నాను అనుకోండి, ఈఎక్స్క్యూయుఐఎస్ఐ టిఈ, ఇక్కడ టిఐవిఈ కాకుండా సింపుల్ గా టిఈ వచ్చింది అనుకోండి, ఎక్స్విజిట్. దీని మీనింగ్ ఏంటంటే వెరీ బ్యూటిఫుల్. ఏమైపోద్ది మనకి? వెరీ బ్యూటిఫుల్. లేదంటే డెలికేట్. వెరీ బ్యూటిఫుల్ ఆర్ డెలికేట్ మీనింగ్ మారిపోద్దండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? నార్మల్గా మనకి ఇంక్విజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? క్యూరియస్. ఒకవేళ ఎగ్జామినేషన్లో మనకి ఎక్స్విజిటివ్ అడిగాడు అనుకోండి, చివర టిఐవిఈ వచ్చింది అనుకోండి, చివరి టిఐవిఈ వస్తుంది, దానికి కూడా మీనింగ్ ఏంటి? క్యూరియస్. అలా కాకుండా జస్ట్ మనకి ఎక్స్విజిట్ అని చెప్పి ఐటీఈ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ ఆర్ డెలికేట్. కాబట్టి ఈ వర్డ్స్ మధ్య మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? కాబట్టి మనకి ఇంక్విజిటివ్ అంటే మనకి ఏంటి? క్యూరియస్. మనకు కావాల్సిన కూడా మనకి ఏంటి? క్యూరియసే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇంక్విజిట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? నార్కిసిస్ట్. మనకి నార్కిసిస్ట్ మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ అడ్మైరేషన్. నార్కిసిస్ట్ మీనింగ్ ఏంటి మనకి? సెల్ఫ్ అడ్మైరేషన్. సెల్ఫ్ అడ్మైరేషన్ అంటే ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు సో గొప్పగా ఫీల్ అవుతారో, సుపీరియర్ గా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళని ఏమంటామంటే నార్కిసిస్ట్ అంటామండి. ఏమంటాం మనం? నార్కిసిస్ట్. సెల్ఫ్ అడ్మైరేషన్. వాళ్ళకి వాళ్ళే అభినందించుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా ఫీల్ అయిపోతారు, సుపీరియర్ గా ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? నార్కిసిస్ట్. ఆమె సుపీరియర్ గా ఫీల్ అవుతుందా? నో. తెలుసుకోవాలని కుతూహలంతో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇంక్విజిటివ్. కాబట్టి ఈ నార్కిసిస్ట్ కూడా కాదు. కాకపోతే ఏం చేస్తారంటే ఈ నార్కిసిస్ట్ గురించి మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, నార్కిసిస్ట్ గురించి కొన్ని మన వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, నార్సిసిస్ట్. సో వీళ్ళు ఏమనొచ్చండి మనం నార్మల్గా? సో ప్రైడ్ అని ఏమనొచ్చు మనకు? ప్రౌడ్ అని చెప్పొచ్చు, సో ప్రౌడ్ పీపుల్ అని చెప్పొచ్చు, నార్సిసిస్ట్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు అండి మనం, రైట్? సో ఇంపీరియస్ అని చెప్పొచ్చు, ఇక్కడ రాస్తాం చూడండి, ఇంపీరియస్. దాన్ని ఏం చెప్పొచ్చు అంటే సూపర్ సిలియస్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ ఆల్రెడీ మీకు రైట్ ప్రీవియస్ క్లాస్లో వచ్చాయండి, రైట్? సో ఇంపీరియస్, సూపర్ సిలియస్, రైట్? ప్యాట్రనైజింగ్, ప్యాట్రనైజింగ్, రైట్? స్నోబిష్, కన్సీటెడ్, హార్టీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనకి ఏమైనా రావచ్చు? మనకి నార్సిసిస్ట్ అని రావచ్చు,
ప్రౌడ్ అని చెప్పవచ్చు. సో ఇంకేం చెప్పొచ్చు, ఇంపీరియస్ అని చెప్పొచ్చు, సూపర్సిలియస్ అని చెప్పొచ్చు, ప్యాటర్నైజింగ్ అని చెప్పొచ్చు, స్నోబిస్ అని చెప్పొచ్చు, కన్సీడెడ్ అని చెప్పొచ్చు, హార్టీ అని చెప్పొచ్చు, లేదంటే ఇంకేం చెప్పొచ్చు అంటే బోస్ట్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, బోస్ట్. సో బోస్టింగ్ అంటే మనకి గొప్పలు చెప్పుకోవడం. సో ఏమైనా సరే మనకి ఏమైతే అంటే సో సేమ్ మీనింగ్ కన్వే చేస్తాయి. ఎవరి గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటాం మనం, నార్సిస్ట్ అంటాం. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో నౌ లెట్ us గో ఫర్ ద క్వశ్చన్ నౌ. సో ఆల్రెడీ మనకి క్వశ్చన్ చూసాం కదా, ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ. సో ఇంక్విజిటివ్ మీనింగ్ ఏంటి, క్యూరియస్. అలా కాకుండా జస్ట్ ఎక్విజిటివ్స్ మీనింగ్ ఏంటి, వెరీ బ్యూటిఫుల్ ఆర్ డెలికేట్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us answer question number 3. మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో, రైట్? సో దేర్ ఆర్ 2 different sentences with a blank space in each sentence. Choose the word from the given options which fits appropriately in both the blanks, adding a proper and a logical meaning to the sentences, right? అంటే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్స్ మనకి ఏం రావాలి, మనకి సేమ్ వర్డ్ రావాలి. ఈ 2 స్టేట్మెంట్స్ 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ 2 బ్లాంక్స్ కూడా మనకి ఏం రావాలంటే సేమ్ వర్డ్ రావాలి. ఆ వర్డ్ మనం చూస్ చేసుకోవాలి, ఓకేనా? లెట్ us do that, right? ఫస్ట్ స్టేట్మెంట్ చూడ మనకి ఏముందో, యూ డస్ టేక్ ఏ పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఫైండ్ ఇట్ డాష్. ఇక్కడ మనకి టోన్ ఎలా ఉంది, మనకి పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? పాజిటివ్ టోన్ వచ్చింది కాబట్టి మనకి రావాల్సిన వర్డ్ మనకి ఎలా ఉంటుందంటే పాజిటివ్ టోన్ ఉన్న వర్డ్ రావాలండి, ఓకేనా? సో యూ దస్ టేక్ ఏ పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్. లైఫ్ గురించి మనం ఎలాంటి వ్యూ తీసుకోవాలంటే మనకి పాజిటివ్ వ్యూ తీసుకోవాలంట, రైట్? అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అది మనకి చూద్దాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, టైడీ. సో టైడీ అంటామా, టైడీ అంటే మీనింగ్ ఏంటంటే క్లీన్ అండి. టైడీ అంటే మీనింగ్ ఏంటి, క్లీన్. లేదంటే నీట్ అంటారు. ఏమంటారు మనకి, నీట్. టైడీ అంటే మీనింగ్ ఏంటి, నీట్ అంటారు. నీట్ గుర్తుపెట్టుకున్నాడు. మనకి టైడ్ మనకి బ్రాండ్ ఉంది కదా, సోప్ గురించి, సోప్ పౌడర్ గురించి ఉంది కదా, మనకి డిటర్జెంట్ పౌడర్ గురించి మనకి ఏముంది, టైడ్ అనే ఒక సో బ్రాండ్ ఉంది కదా. సో ఆ టైడ్ అనే బ్రాండ్ వాడితే ఏమవుతుంది, సో క్లాత్స్ అన్ని ఏమైపోతాయి, నీట్ గా అయిపోతాయి. అలా గుర్తుపెట్టుకున్నాడు. టైడీ అంటే మనకి ఏమైందంటే నీట్. ఒకవేళ మనకి ఇలా వచ్చింది అనుకోండి, మర్కీ అని వచ్చింది అనుకోండి, మర్కీ. సో మర్కీ అంటే మీనింగ్ ఏంటంటే డర్టీ. మర్కీ అంటే మీనింగ్ ఏంటి, డర్టీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని మనం తెలుగులో చదివితే ఏమైందంటే మురికి అయిద్దండి. ఏమైతే మనకి, మురికి. సో మురికి అంటే మనకి ఏంటి, డర్టీ. కాబట్టి మర్కీ అంటే మీనింగ్ ఏంటంటే డర్టీ. సో టైడీ అంటే మీనింగ్ ఏంటి, నీట్. మర్కీ అంటే మీనింగ్ ఏంటి, డర్టీ. నార్మల్ గా మర్కీ వాటర్స్ అంటారు. మర్కీ వాటర్స్ అంటే మీనింగ్ ఏంటి, డర్టీ వాటర్స్ అని చెప్పి, రైట్? ఇక్కడ మనకి యూ దస్ టేక్ ఏ పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఫైండ్ ఇట్. సో టైడీ అంటామా, నీట్ అంటామా? సో ఇక్కడ మనకి నీట్ అనేది మనకి పాజిటివ్ వర్డ్ అయినప్పటికీ ఈ కంటెక్స్ట్ లో మనం ఏం తీసుకోలేము, అక్కడ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీట్ లైఫ్ అని మనం తీసుకోలేము, రైట్? నెక్స్ట్ వన్ చూద్దాం, లైట్. సో ఫైండ్ ఇట్ లైట్ అంటామా, నో. సో మనకి తేలిగ్గా ఉంటుందా లైఫ్ అనేది, నో, అలా చెప్పలేం. కాబట్టి మనకి సో లైట్ కూడా మనకి ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, ఎండ్యూరబుల్. ఎండ్యూరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే టాలరబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, టాలరబుల్ అని చెప్పొచ్చు, లేదంటే బేరబుల్ అని చెప్పొచ్చు, ఓకేనా? టాలరబుల్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు మనం, బేరబుల్. సో దాన్ని ఏమంటామంటే ఎండ్యూరబుల్ అంటాం, రైట్? సో మనకి డ్యూరబిలిటీ అని కూడా ఉంటుంది. మనకి ఏముంది, డ్యూర్ ఉందా లేదా, డ్యూర్. మనకి డ్యూరబిలిటీ కూడా ఉందా లేదా. డ్యూరబిలిటీ అంటే మనకి ఏమంటామంటే మన్నిక అంటారండి. ఏమంటారు మనకి, మన్నిక. సో మనకి ఏదైనా ఒక క్లాత్ కొన్నాం అనుకోండి, ఏదైనా ఒక షర్ట్ కొన్నాం అనుకోండి, ఆ షర్ట్ అనేది మనకి చాలా రోజులు వస్తుంది అనుకోండి, అంటే దానికి ఏమున్నట్టు, మనకి డ్యూరబిలిటీ ఉన్నట్టు. దానికి ఏమంటాం, తెలుగులో ఏమంటామంటే సో మన్నిక అంటామండి. సో డ్యూరబిలిటీ, ఎండ్యూరబుల్. సో ఎండ్యూరబుల్ మీనింగ్ ఏంటంటే ఏం చేయగలదు, మన షర్ట్ ఏం చేయగలదు, చాలా రోజులు టాలరేట్ చేయగలదు, చాలా రోజులు బేర్ చేయగలదు. అలా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఎండ్యూరబుల్, డ్యూరబిలిటీ, టాలరబుల్, బేరబుల్. సో మనకి ఎండ్యూరబుల్ మీనింగ్ ఏంటి, టాలరబుల్ అండ్ బేరబుల్. ఇప్పుడు మనకి ఛాన్స్ ఉందా లేదా, యూ దస్ టేక్ ఏ పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఫైండ్ ఇట్ సో ఎండ్యూరబుల్. నార్మల్ గా మనకి లైఫ్ ని మనం నెగిటివ్ గా చూసామనుకోండి, సో లైఫ్ ని మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం దాన్ని లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతామా, లీడ్ చేయలేము. అప్పుడు దాన్ని మనం ఏం చేయలేము, మనం టాలరేట్ చేయలేం, బేర్ చేయలేం. అలా కాకుండా లైఫ్ ని మనం పాజిటివ్ గా చూస్తున్నాం అనుకోండి, రైట్? పాజిటివ్ పర్స్పెక్టివ్ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం లైఫ్ ని ఏం చేయొచ్చు, మనం లీడ్ చేయొచ్చు, ఈజీగా లీడ్ చేయొచ్చు. లైఫ్ ని ఏం చేయొచ్చు అంటే ఈజీగా బేర్ చేయొచ్చు, ఈజీగా టాలరేట్ చేయొచ్చు, ఈజీగా ఎండ్యూర్ చేయొచ్చు. కాబట్టి లైఫ్ ని మనం పాజిటివ్ గా తీసుకుంటే అప్పుడు ఆ లైఫ్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఎండ్యూర్ చేయొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఎండ్యూరబుల్, లేదంటే బేరబుల్, లేదంటే టాలరబుల్. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ మనకి ఏమొస్తుంది, ఎండ్యూరబుల్. ఇప్పటికి ఇది రిమైనింగ్ చూద్దాం, హార్ష్. హార్ష్ మనకి ఏంటి, నెగిటివ్ వర్డ్. కాబట్టి మనకి హార్ష్ అయితే వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హార్ష్ కి ఆపోజిట్ ఏమైందంటే మైల్డ్ అయిద్దండి. హార్ష్ కి ఆపోజిట్ ఏమైతుంది మనకి, మైల్డ్. గుర్తుపెట్టుకోండి, హార్ష్, మైల్డ్. నెక్స్ట్ మనకి ఏముంది, ఫౌల్. ఈ ఫౌల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, రైట్? నార్మల్ గా ఫౌల్ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి, ఆ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫౌల్ గురించి, ఓకే? ఎలా ఉందనుకోండి, ఇక్కడ చూడండి, మనకి ఫౌల్ స్మెల్ అన్నాం అనుకోండి, ఫౌల్ స్మెల్, ఓకే? నెక్స్ట్ మనకి ఫౌల్ ప్లే అన్నాం అనుకోండి, ఫౌల్ ప్లే, రైట్? నెక్స్ట్ వన్ ఇంకో స్టేట్మెంట్ రాస్తాం చూడండి, ద ఆయిల్ స్పిల్ ఫౌల్డ్ ద రివర్.
ఇలా ఉందనుకో, ఇవి త్రీ చూడండి, రైట్? ఎందుకంటే మనకి ఈ ఫౌల్ అనే దానికి మనకి మీనింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయండి, రైట్? మనకి ఇక్కడ ఫౌల్ స్మెల్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఫౌల్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ప్లెజెంట్ స్మెల్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మీనింగ్, అన్ప్లెజెంట్. ఓకే, మనకి ఫౌల్ స్మెల్ అన్నప్పుడు ఈ ఫౌల్ మీనింగ్ ఏమవుతుంది మనకి అన్ప్లెజెంట్. ఫౌల్ స్మెల్ అంటే ఎలాంటి స్మెల్? అది అన్ప్లెజెంట్ స్మెల్, వెరీ బ్యాడ్ స్మెల్, అది వన్ మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏమో చూడండి, స్పోర్ట్స్ లో మనకు నార్మల్ గా స్పోర్ట్స్ లో ఫౌల్ ప్లే అన్నాం అనుకోండి, స్పోర్ట్స్ మనకి ఫౌల్ ప్లే అంటే మీనింగ్ ఏంటంటే ఎగెనెస్ట్ ద రూల్స్. ఓకేనా? సో ఫౌల్ ప్లే అంటే మీనింగ్ ఏంటి? ఎగెనెస్ట్ ద రూల్స్ కి ఎగెనెస్ట్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే ఫౌల్ అంటారండి, ఫౌల్ ప్లే అంటారు, రైట్? కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ మనకి ఏముంది? ఎగెనెస్ట్ ద రూల్స్, ఫౌల్ అంటే ఒక మీనింగ్ ఏంటి? అన్ప్లెజెంట్. ఇంకో మీనింగ్ ఏంటి? ఎగెనెస్ట్ ద రూల్స్. ఇప్పుడు థర్డ్ మీనింగ్ చూద్దాం, రైట్? థర్డ్ మీనింగ్ చూసేటప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి ద ఆయిల్ స్పిల్ అంటే సపోజ్ మనకి ఇక్కడ ఏదైనా ఒక ఆయిల్ షిప్ అనేది ఆయిల్ ని క్యారీ చేస్తుంది అనుకోండి, ఒకవేళ ఆయిల్ లీక్ అయ్యి సముద్రంలోకి పడిపోతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆయిల్ స్పిల్ అంటారండి. అలా పడిపోతుంది అనుకోండి, అప్పుడు అక్కడ ఆ రివర్ ఏమైపోద్ది? స్పాయిల్ అయిపోద్ది. ఏమైపోద్ది మనకి? స్పాయిల్. అలా స్పాయిల్ అవ్వడాన్ని ఏమంటామంటే ఫౌల్ అంటాం, రైట్? కాబట్టి ఇక్కడ ఫౌల్ అంటే మీనింగ్ ఏంటంటే స్పాయిల్. ఇక్కడ ఫౌల్ అంటే మీనింగ్ ఏంటి? స్పాయిల్. అంటే మనకి ఫౌల్ అంటే ఏ మీనింగ్స్ వస్తున్నాయి? అన్ప్లెజెంట్ అనే మీనింగ్ వస్తుంది, ఇంకో మీనింగ్ ఏమొస్తుంది? ఎగెనెస్ట్ ద రూల్స్ అనే మీనింగ్ వస్తుంది, ఇంకో మీనింగ్ వస్తుంది మనకి స్పాయిల్డ్ అనే మీనింగ్ వస్తుంది. అన్ని మనకి ఏంటి? అన్ప్లెజెంట్ అన్న నెగిటివ్ వర్డే, సో ఎగెనెస్ట్ ద రూల్స్ అన్న నెగిటివ్ వర్డే, సో ఇక్కడ మనకి స్పాయిల్ అన్నా కానీ నెగిటివ్ వర్డే. కాబట్టి మనకి ఫౌల్ కూడా మనకి ఏంటి? నెగిటివ్ వర్డే. ఫౌల్ కూడా నెగిటివ్ వర్డే, హార్ష్ కూడా నెగిటివ్ వర్డే. మనం ఏం చేయాలి? అక్కడ నెగిటివ్ వర్డ్స్ అన్ని ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి కదా, ఇవి ఎలిమినేట్ చేసాము. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఎండ్యూరబుల్. ఏమవుతుంది మనకి? ఎండ్యూర్. కాబట్టి ఈ విధంగా మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేసేయచ్చు, రైట్? ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్? సెకండ్ స్టేట్మెంట్ మనకి ఏముందంటే సో సాలిట్యూడ్ ఉందండి. ఏముంది మనకి ఎగ్జామినేషన్ మీకు సెకండ్ స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనకి 2 blanks లో కూడా మనకి ఏం రావాలి? సేమ్ వర్డే రావాలి. కాబట్టి మీరు ఫస్ట్ స్టేట్మెంట్ కాన్ఫిడెంట్ గా చేయగలిగితే సెకండ్ స్టేట్మెంట్ మీరు చదవాల్సిన పని లేదు. బట్ ఒకసారి చెక్ చేయొచ్చు, రైట్? సో చెక్ చేద్దాం మనం, రైట్? మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. సాలిట్యూడ్ కెన్ బి డాష్ ఈవెన్ స్వీట్ జస్ట్ ఫర్ చెరిషింగ్ హోప్ ఆఫ్ లవ్. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే చెరిషింగ్ అంటే ఏంటి తెలియాలి, రైట్? చెరిషింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో లవ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? లవ్. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే అడ్మైర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? అడ్మైర్. సో చెరిషింగ్ అంటే మీనింగ్ ఏంటి? లవ్ ఆర్ అడ్మైర్. సాలిట్యూడ్ అంటే మీనింగ్ మనకి ఏముందంటే సోల్ ఉందండి. ఏముంది మనకి? సోల్. మనకి ఎప్పుడైనా సరే సోల్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏమైందంటే సెల్ఫ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి? సెల్ఫ్. కాబట్టి మనకి సాలిట్యూడ్ అంటే ఏమైందంటే బీయింగ్ అలోన్. సాలిట్యూడ్ ఏమవుతుంది మనకి? బీయింగ్ అలోన్. సో ఒంటరిగా ఉంటే దాన్ని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటామండి. ఒంటరిగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? సాలిట్యూడ్ అంటాం, రైట్? దీనికి మనకి సాలిట్యూడ్ కి మనం ఆపోజిట్ గా తీసుకుంటే దాన్ని ఏం తీసుకోవచ్చు అంటే గ్రెగేరియస్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం? గ్రెగేరియస్. గుర్తుపెట్టుకోండి, గ్రెగేరియస్. సో సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? సోల్ అంటే మీనింగ్ ఏంటి? సెల్ఫ్. ఓకే, అలా సెల్ఫ్ గా ఉంటే, ఎలోన్ గా ఉంటే, బీయింగ్ ఎలోన్, దాన్ని ఏమంటామంటే మనం సాలిట్యూడ్ అంటామండి. తెలుగులో అయితే మనం ఏకాంతం అంటాం, రైట్? అలా ఏకాంతంగా ఉండని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటాం, రైట్? దానికి ఆపోజిట్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే గ్రెగేరియస్ తీసుకోవచ్చు, రైట్? గ్రెగేరియస్ అని మీనింగ్ ఏంటంటే వాంట్స్ టు బి ఇన్ గ్రూప్. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రెగ్ వచ్చిందండి. ఏమొచ్చింది? గ్రెగ్. మీకు ఎప్పుడైనా సరే గ్రెగ్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే గ్రూప్ అండి. ఓకేనా? గ్రెగ్ వస్తే మీనింగ్ ఏంటి? గ్రూప్. అంటే ఎవరైతే గ్రూప్స్ లో ఉండడానికి ఇష్టపడతారో, అంటే ఒంటరిగా కాకుండా గ్రూప్స్ లో ఉండడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఏమంటామంటే గ్రెగేరియస్ అంటామండి. ఏమంటాం మనం? గ్రెగేరియస్. ఎందుకంటే గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి, కాంగ్రెగేషన్. ఓకేనా? లేదంటే సెగ్రగేషన్ అనుకోండి. సెగ్రగేషన్ రాస్తాం చూడండి, రైట్? సెగ్రగేషన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ గ్రెగ్ వచ్చింది కదా, అంటే గ్రూప్ లోంచి సెపరేట్ చేయడాన్ని ఏమంటారంటే సెగ్రగేషన్ అంటారండి. అలా కాకుండా కాంగ్రెగేషన్ అన్నాం అనుకోండి, అందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే కాంగ్రెగేషన్ అంటామండి. ఈ విధంగా గ్రెగ్ వస్తే మీనింగ్ ఏంటి? గ్రూప్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? బీయింగ్ అలోన్. సో గ్రెగేరియస్ అని మీనింగ్ ఏంటి? వాంట్స్ టు బీ ఇన్ గ్రూప్స్. అంటే వీళ్ళు ఏమనొచ్చు అంటే సోషయబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? సోషయబుల్. ఎందుకంటే వాళ్ళు రైట్ సోషల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు, అంటే అందరితో కలిసి లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడితే వాళ్ళు ఏమంటామంటే సో గ్రెగేరియస్ అంటాం, రైట్? సో నెక్స్ట్ ఇంకేం చూడండి, సాలిట్యూడ్ కెన్ బి డాష్. ఇంకోటి ఏంటంటే సోల్ అంటే ఏమనుకుంటే చెప్పుకున్నాం మనం? సెల్ఫ్ కదా. దీంతో ఇంకో వర్డ్ చెప్తాను, రైట్? సోలిలోక్వి అన్నాం అనుకోండి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్? సోలిలోక్వి. ఈ సోలిలోక్విలో సోల్ అంటే ఏమనుకున్నాము? సెల్ఫ్. లొక్వా అంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం అని, చెప్పడం. కాబట్టి సో మాట్లాడడం కానీ చెప్పడం. కాబట్టి ఎవరితో చెప్తున్నారు? సోల్ అంటే ఏంటి? సెల్ఫ్. అంటే ఎవరైనా సరే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటే దాన్ని ఏమంటామంటే సోలిలోక్వి అంటాం. అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే స్పీకింగ్ టు సెల్ఫ్, టాకింగ్ టు సెల్ఫ్.
వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటే దాన్ని ఏమంటామంటే సోలిలోక్వి అంటాం. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మనకి. సో సాలిట్యూడ్ అంటే ఐడియా వచ్చింది. సో చెరిషబుల్ అంటే ఏమనుకున్నాం మనం, లవ్ ఆర్ అడ్మైర్. ఇప్పుడు మనకి మీనింగ్స్ అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు చూద్దాం రైట్. సాలిట్యూడ్ కెన్ బి, సో సాలిట్యూడ్ ఏం కావచ్చు ఇక్కడ మనకి, నీట్ కావచ్చా, లైట్ కావచ్చా, ఎండ్యూరబుల్ కావచ్చా, సో హార్ష్ కావచ్చా, ఫౌల్ కావచ్చా. సో ఏం కావచ్చు అంటే మనకి, సో నార్మల్ గా చాలా మంది సో ఈ ఒంటరిగా ఉండలేరు, కానీ ఎప్పుడు ఉండొచ్చు అంట, చెరిష్ చేస్తే, దాన్ని ఎంజాయ్ చేయగలిగితే, అడ్మైర్ చేయగలిగితే, అప్పుడు దాన్ని మనం ఏం చేయొచ్చు, ఆ ఏకాంతాన్ని ఏం చేయొచ్చు, మనం బేర్ చేయొచ్చు, టాలరేట్ చేయొచ్చు, ఎండ్యూర్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే సాలిట్యూడ్ కెన్ బి ఎండ్యూరబుల్. ఓకేనా, ఎండ్యూరబుల్, ఈవెన్ స్వీట్. సో ఎండ్యూరబుల్ అవుతుంది, ఈవెన్ స్వీట్, జస్ట్ ఫర్ చెరిషింగ్ హోప్ ఆఫ్ లవ్. అర్థమవుతుందండి. సో నార్మల్గా సాలిట్యూడ్, సో ఏకాంతాన్ని చాలా మంది టాలరేట్ చేయలేరు, బట్ ఎప్పుడు టాలరేట్ చేయొచ్చు అంట, దాన్ని ఎంజాయ్ చేయగలిగితే ఏం చేయొచ్చు, మనం టాలరేట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి 2 blanks లో కూడా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఎండ్యూరబుల్ అవుతుంది. ఈ ఎండ్యూరబుల్ తో పాటు రిమైనింగ్ వర్డ్స్ కూడా చెప్పుకున్నాం కదా, అవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి రైట్. సో మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నౌ రైట్, లెట్ us go for the next question. Let us answer question number 4. మనకి క్వశ్చన్ నెంబర్ 4 మనకి సేమ్ డైరెక్షన్స్ అండ్ రైట్. మన క్వశ్చన్ నెంబర్ 3లో ఏవైతే డైరెక్షన్స్ వచ్చాయో అవే డైరెక్షన్స్ రైట్. మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 2 స్టేట్మెంట్స్ మనం ఏం చేయాలి, మనకి ఒకే బ్లాంక్ తో మనం ఫిల్ చేయాలి రైట్. లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఫస్ట్ అయితే మనకి ఏం చేద్దామంటే, సో స్టేట్మెంట్స్ చూద్దాం రైట్. స్టేట్మెంట్స్ ఏమున్నాయి చూడండి. యూ విల్ నీడ్ టు డ్రైన్ ద సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ బిఫోర్ యూ డాష్ ద రేడియేటర్. ఓకేనా. సో మనకి ఏమన్నా అక్కడ మనకి యూ విల్ నీడ్ టు డ్రైన్ ద, మనకి ఇక్కడ డ్రైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంటీ. ఓకేనా, ఎంటీ చేయడాన్ని ఏమంటామంటే డ్రైన్ అంటామండి. ఓకేనా, లేదంటే రిమూవ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, రిమూవ్, లేదంటే ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు అండి, ఎగ్జాస్ట్. వీటిలో ఏమైనా తీసుకోవచ్చు రైట్. మనకి డ్రైన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎంటీ అని చెప్పొచ్చు, రిమూవ్ అని చెప్పొచ్చు, ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ యూ విల్ నీడ్ టు రిమూవ్ ఆర్ ఎంటీ ద సెంట్రల్ హీటింగ్ సిస్టమ్. మనకి ఏం చేయాలంటే, మనకి సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ రిమూవ్ చేయాలంట బిఫోర్ యూ డాష్ రేడియేటర్. మనకి రేడియేటర్ ని ఏం చేసేటప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలో చూద్దాం రైట్. సో రేడియేటర్ ని రీప్లేస్ చేసినప్పుడు, రేడియేటర్ ని రిఫండ్ చేసినప్పుడు, నార్మల్ గా రిఫండ్ అనేది ప్యూర్ ఎప్పుడు వాడతాం మనం, రిఫండ్ అనేది మనకి మనీ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే. మనీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మాత్రమే మనం ఏమంటామంటే రిఫండ్ అంటామని. కానీ ఇక్కడ మనకి రిఫండ్ గురించి మాట్లాడుతాం, మనీ గురించి మాట్లాడుతున్నామా, కాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే రిఫండ్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, డ్రైన్. డ్రైన్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎంటీ అని చెప్పుకున్నాం లేదా. మళ్ళీ ఇక్కడ డ్రైన్ అని వచ్చి మళ్ళీ డ్రైన్ ద రేడియేటర్ అంటామా, లేదు కదా. మనం ఏం చేయాలి, ఇక్కడ సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ డ్రైన్ చేయాలి, అంతేగాని రేడియేటర్ కూడా మళ్ళీ డ్రైన్ చేస్తాం మనం. రెండింటిని కూడా రెండింటిని కూడా మనం డ్రైన్ చేయం, కాబట్టి డ్రైన్ రాదు. నెక్స్ట్ మనకి ఏముంది, డిసపియర్. కనిపించకుండా చేయాలా, నో, దర్ ఇస్ నెవర్ ఎన్ ఆప్షన్ రైట్. సో డిసపియర్ కూడా చేయకూడదు. సో నెక్స్ట్ మనకి ఒక డిసపియర్ అనుకున్నారు అనుకోండి, పాసిబిలిటీ ఉందనుకోండి రైట్. సెకండ్ బ్లాంక్ చూద్దాం రైట్. సెకండ్ బ్లాంక్ మనకి ఏమొచ్చి చూడండి, దీస్ మెజర్స్. నార్మల్ గా మెజర్స్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్షన్స్ అండి. ఓకేనా, సూటబుల్ యాక్షన్స్ ఏమంటామంటే మనం మెజర్స్ అంటాం రైట్. సో దీస్ యాక్షన్స్ ఇన్ నో వే డాష్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ సేఫ్టీ చెక్. రెగ్యులర్ గా ఉండే సేఫ్టీ చెక్స్ కి, సో సేఫ్టీ చెక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి రెస్ట్రిక్షన్స్ అని చెప్పొచ్చు, రెస్ట్రిక్షన్స్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే లిమిటేషన్స్ అని చెప్పొచ్చు అండి. మనకి రెగ్యులర్ గా ఉండే సేఫ్టీ రెస్ట్రిక్షన్స్ కి ఇవి ఏం కావు, సో డిసపియర్ కావంటామా, నో. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పలేమంటే డిసపియర్ అని చెప్పలేము. నెక్స్ట్ మనకి ఏముంది, హ్యాంపర్. హ్యాంపర్ అంటే మీనింగ్ ఏంటంటే దేనైనా సరే అడ్డుకోవడాన్ని ఏమంటామంటే హ్యాంపర్ అంటాం. నేను సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఇంపీడ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, ఇంపీడ్. సో లేదంటే హిండర్ అని చెప్పొచ్చు, హిండర్, ఇంపీడ్, లేదంటే హిండర్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే రెస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, రెస్ట్రిక్ట్. కాబట్టి మనకి వీటిలో ఏమైనా వస్తుంది, మనకి హ్యాంపర్ అని కానీ, ఇంపీడ్ అని కానీ, హిండర్ అని కానీ, రెస్ట్రిక్ట్ అని వస్తుంది మనకి. సో రెస్ట్రిక్ట్ ద రేడియేటర్ అంటామా, చెప్పలేము. అదేవిధంగా రెస్ట్రిక్ట్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ అంటామా, నో, కాదు. కాబట్టి హ్యాంపర్ కూడా తీసుకోలేము. సో మనకి మిగిలింది మనకి ఏంటి, రీప్లేస్ చేయడం. అంటే ఒక దాని ప్లేస్ లో ఇంకోటి తీసుకొస్తే దాన్ని ఏమంటాము, రీప్లేస్ అంటాం. కాబట్టి సరిపోతుంది కదా. యూ విల్ నీడ్ టు డ్రైన్ ద సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ బిఫోర్ యూ రీప్లేస్ ద రేడియేటర్ ని రీప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఏం చేయాలి, మనకి ఎంటీ చేయాలి, అప్పుడు మాత్రమే రీప్లేస్ చేయగలుగుతాం. అదేవిధంగా మనకి ఏముంది, దీస్ మెజర్స్ ఇన్ నో వే రీప్లేస్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ సేఫ్టీ చెక్. ఆల్రెడీ ఉన్న సేఫ్టీ మెజర్స్ ని తీసేసి ఇవి కొత్త మనం పెట్టలేము. ఓకేనా, అవి మనకి రీప్లేస్ అయ్యే ఛాన్సే లేదు అంటున్నాం. అంటే ఆల్రెడీ ఏవైతే చెక్స్ ఉన్నాయో, సేఫ్టీ చెక్స్ ఉన్నాయో, వాటిని యూజ్ చేస్తూ మనం కొత్త తీసుకురావాలి, కానీ వాటి ప్లేస్ లో మనం కొత్తవి తీసుకురాలేము అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే రీప్లేస్ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే రీప్లేస్. అన్నింటిలో మనకి ఆన్సర్ ఏమవుతుంది, రీప్లేస్. సో ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 5. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి రైట్. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ ఫ్రేజ్ ఆర్ ఇడియం ఈస్ గివెన్ ఇన్ బోల్డ్ హూజ్ మీనింగ్ కెన్ బి inferred from one of the highlighted words phrases of 4 sentences given below each phrase.
choose the most appropriate meaning of the phrase among the four options that can also be replaced by the given phrase without altering the meaning of the sentence. If none of the sentences convey the correct meaning, choose E, that is none of the above as your answer. అంటే మనకి ఏమడిగారంటే ఇచ్చిన ఫ్రేజ్ ఇడియం కానీ ఫ్రేజ్ కానీ దాని మీనింగ్ అనేది ఏ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా కన్వే అవుతుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి ఓకేనా. ఫస్ట్ అయితే మనకి ఏం తెలియాలంటే ఆ ఇచ్చిన ఇడియం కి మీనింగ్ తెలియాలండి రైట్. సో మనకి ఇచ్చిన మీనింగ్ మనకి ఏముంది ఇక్కడ లిలీ లివర్డ్, ఏమి ఇచ్చాడు మనకి ఏమిచ్చాడు అక్కడ లిలీ లివర్డ్. గుర్తుపెట్టుకుని మనకి ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే లిలీ లివర్డ్ అంటే మనకి మీనింగ్ తెలియాలి రైట్. సో దానికంటే ముందు ఇంకొన్ని ఇడియమ్స్ నేను రాస్తాను చూడండి రైట్. మీకు ఎప్పుడైనా సరే లిలీ లివర్డ్ అని కానీ లేదంటే చికెన్ హార్టెడ్, ఏంటది చికెన్ హార్టెడ్ అని కానీ లేదంటే ఫెయింట్ హార్టెడ్, ఏంటి ఫెయింట్ హార్టెడ్ గుర్తుపెట్టుకోండి రైట్. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఇవి వచ్చాయి అనుకోండి ఏమవి లిలీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్. లిలీ లివర్డ్ అంటే ఆ వర్డ్ ఎలా, అదే ఆ ఇడియం ఎలా వచ్చిందో దాని ఎటిమాలజీ నేను చెప్తా, డోంట్ వరీ రైట్. ఫస్ట్ అయితే ఈ వర్డ్ గుర్తుపెట్టుకుని ఏంటంటే మనకి లిలీ లివర్డ్ అని కానీ లేదంటే చికెన్ హార్టెడ్ అని కానీ లేదంటే ఫెయింట్ హార్టెడ్ అని కానీ. ఫెయింట్ అంటే మీనింగ్ ఏంటంటే వీక్ అని, ఫెయింట్ అంటే మీనింగ్ ఏంటి వీక్. సో వీక్ హార్టెడ్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు బ్రేవ్ గా ఉంటారా లేదంటే కొవార్డ్ గా ఉంటారా, ఆల్వేస్ కొవార్డ్. కాబట్టి మనకి లిల్లీ లివర్డ్ అన్నా చికెన్ హార్టెడ్ అన్నా ఫెయింట్ హార్టెడ్ అన్న మీనింగ్ ఏంటంటే కొవార్డ్లీ. ఎవరైతే భయపడుతూ ఉంటారో, ఎవరైతే భయపడుతూ ఉంటారో ఫియర్ఫుల్, ఏం చెప్పొచ్చు మనం ఫియర్ఫుల్. ఎవరికైతే భయం ఉంటుందో అలాంటి వాళ్ళని ఏమంటాం మనం లిలీ లివర్డ్ అంటాము, లేదంటే చికెన్ హార్టెడ్ అంటాము, లేదంటే ఏమంటాము ఫెయింట్ హార్టెడ్ అంటామండి. మీనింగ్ ఏంటి మనకి కొవార్డ్లీ, కొవార్డ్లీ లేదంటే ఏమనొచ్చు మనం ఫియర్ఫుల్ అనొచ్చు, ఏమనొచ్చు మనం ఫియర్ఫుల్. మనకి ఒకవేళ మనకి ఫియర్ఫుల్ వచ్చింది అనుకోండి, ఫియర్ఫుల్ ఆపోజిట్ ఏమవుతుంది ఫియర్లెస్. ఫియర్ఫుల్ ఆపోజిట్ ఏమవుతుంది ఫియర్లెస్. ఫియర్లెస్ కూడా మనకి ఇడియం ఉంది, ఆ ఇడియం ఏంటంటే లైన్ హార్టెడ్. ఏమంటారు లైన్ హార్టెడ్, గుర్తుపెట్టుకోండి రైట్. లైన్ హార్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్లెస్. లైన్ హార్టెడ్ అంటే మీనింగ్ ఏంటి ఫియర్లెస్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం లైన్, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం చికెన్. సో చికెన్ హార్టెడ్ అంటే ఫియర్ఫుల్, లైన్ హార్టెడ్ అంటే ఫియర్లెస్, ఫెయింట్ అంటే వీక్ కాబట్టి ఫెయింట్ హార్టెడ్ అన్న అదే ఫియర్ఫుల్ అంటే కొవార్డ్లీ. నెక్స్ట్ మనకి ఏముంది లిలీ లివర్డ్ అన్న మీనింగ్ ఏంటి కొవార్డ్లీ లేదంటే ఫియర్ఫుల్. ఇప్పుడు ఈ లిలీ లివర్డ్ అంటే సో కొవార్డ్లీ అని కానీ ఫియర్ఫుల్ గానీ వర్డ్ ఎలా వచ్చిందని ఆ మీనింగ్ ఎలా వచ్చిందో చెప్తాను చూడండి రైట్. మనకి మిడీవల్ పీరియడ్ లో మనకి లివర్ ని దేంతో ఈక్వేట్ చేసుకునే వాళ్ళంటే కరేజ్ తో ఈక్వేట్ చేసుకోవాలండి రైట్. ఇప్పుడు మనం సో మోడర్న్ డేస్ లో మనకి హార్ట్ మనం దేంతో ఈక్వేట్ చేస్తాం మనం కరేజ్. హార్ట్ దేంతో ఈక్వేట్ చేస్తాం కరేజ్. లైన్ హార్ట్ అంటే మనకి కరేజియస్, ఏం చెప్పొచ్చు మనం కరేజియస్. కాబట్టి ఇక్కడ మనకి మనకి ఈ పీరియడ్ లో ఇప్పుడు మనకి ప్రెసెంట్ జనరేషన్ మనకి కరేజ్ ని హార్ట్ తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. మిడీవల్ పీరియడ్ లో మనకి ఈ లివర్ ని దేంతో ఈక్వేట్ చేసేవాళ్ళు కరేజ్ తో ఈక్వేట్ చేసేవాళ్ళు రైట్. సో కాబట్టి లివర్. నెక్స్ట్ మనకి సపోజ్ మనకి లివర్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, బాగా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, అది ఏ కలర్ లో ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుంది రైట్. బాగా రెడ్ కలర్ లో ఉంటే అది మనకి వర్క్ అవుతున్నట్టు, బాగా ఫంక్షన్ అవుతున్నప్పుడు. అప్పుడు దాన్ని స్ట్రాంగ్ అంటామా వీక్ అంటామా స్ట్రాంగ్ లివర్. సో స్ట్రాంగ్ లివర్ ఏ కలర్ లో ఉండాలి రెడ్ కలర్ లో ఉండాలి. దాని మీనింగ్ ఏంటి ఫియర్లెస్ అని అలా గుర్తుపెట్టుకుంటే కరేజియస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే లిల్లీ లివర్డ్ అంటే మనకి ఏంటంటే లిలీ ఫ్లవర్ అండి. లిలీ ఫ్లవర్ కలర్ ఎలా ఉంటుందంటే పేల్ కలర్ ఉంటుంది. ఇలా ఉంటుంది మనకి పేల్, డార్క్ కాకుండా ఎలా ఉంటుంది మనకి పేల్ కలర్ లో ఉంటుంది. పేల్ అంటే మనకి ఏంటి స్ట్రాంగ్ గా వీక్ కాబట్టి సో ఈ లిలీ అంటే మీనింగ్ ఏంటి వీక్ కలర్ కాబట్టి వీక్ లివర్ అంటే మనం లివర్ ఏమనుకున్నాం మనం కరేజ్. అంటే కరేజ్ ఉందా లేదా వాళ్ళకి కరేజ్ లేదంటే వాళ్ళు కొవార్డ్లీనా లేదంటే బ్రేవా కొవార్డ్లీ. అంటే ఫియర్లెస్సా ఫియర్ఫుల్. ఆ విధంగా ఎవరైతే ఫియర్ఫుల్ గా ఉంటారో, ఎవరైతే భయపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని డిస్క్రైబ్ చేయడం కోసం ఏ ఫ్రేజ్ యూజ్ చేశారు లిలీ లివర్డ్. సో మనకి లిలీ లివర్డ్ అనే ఇడియం కి మీనింగ్ ఏంటి ఫియర్ఫుల్ లేదంటే మీనింగ్ ఏంటి కొవార్డ్లీ. దాంతోపాటు మనకి ఇంకే వర్డ్స్ తెలియాలి, మనకి చికెన్ హార్టెడ్ అంటే తెలియాలి, ఇంకా ఫెయింట్ హార్టెడ్ అని తెలియాలి. చికెన్ హార్టెడ్ అన్న ఫెయింట్ హార్టెడ్ మీనింగ్ ఏంటి కొవార్డ్లీ ఫియర్ఫుల్. ఒకవేళ దానికి యాంటనమ్ అడిగితే మనకి ఏమేస్తుంది మనకి ఫియర్లెస్, దానికి మీనింగ్ ఏంటి లైన్ హార్టెడ్. సో ఇడియం ఏంటి లైన్ హార్టెడ్. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలి. ఇప్పుడు మనకి మీనింగ్ తెలిసింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఈ ఆప్షన్స్ చూసి ఎక్కడైతే మనకి ఫియర్ఫుల్ లేదంటే కొవార్డ్లీ అనే సెన్స్ వచ్చిందో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ గా తీసుకోవచ్చు రైట్. ఇప్పుడు ఈచ్ స్టేట్మెంట్ చూద్దాం రైట్. ఈచ్ స్టేట్మెంట్ చూసినప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చూడండి, షీ హోప్డ్ హెర్ ఇంటర్న్షిప్ వుడ్ బ్లాసమ్ ఇంటూ ఏ పేయింగ్ కెరీర్. ఇక్కడ మనకి ఏమొచ్చింది బ్లాసమ్ అంటే మనకి ఫియర్ఫుల్ అనా నో. బ్లాసమ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అని చెప్తారండి. బ్లాసమ్ అంటే మీనింగ్ ఏంటి ప్రొడ్యూస్ ఫ్లవర్స్ లేదంటే సో ఆల్రెడీ మనకి మీనింగ్ తెలుసు కదా మనకి లిలీ లివర్డ్. సో లిలీ లివర్డ్ అంటే ఏమనుకున్నాం మనం కొవార్డ్లీ లేదంటే ఏమనొచ్చు మనం ఫియర్ఫుల్. మనకి బ్లాసమ్ అంటే మనకి ఫియర్ఫుల్ అనా నో. బ్లాసమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రొడ్యూసింగ్ ఫ్లవర్స్
ప్రొడ్యూసింగ్ ఫ్లవర్స్, దాన్ని ఏమంటామంటే బ్లోసమ్ అంటాం. కాబట్టి మనకి ఈ బ్లోసమ్ అంటే మీనింగ్ కాదు, కాబట్టి ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ద ప్రెసిడెంట్ రిసీవ్డ్ బ్యాక్లాష్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ డిసగ్రీడ్ విత్ హిస్ ట్విట్టర్ స్టేట్మెంట్స్. మనకి బ్యాక్లాష్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ రెస్పాన్స్ అండి. బ్యాక్లాష్ అంటే మీనింగ్ ఏంటి మనకి రెస్పాన్స్. ఎలాంటి రెస్పాన్స్ అంటే నెగిటివ్ రెస్పాన్స్ అండి. నెగిటివ్ రెస్పాన్స్ లేదంటే యాడ్వర్స్ రెస్పాన్స్ అంటారు. నెగిటివ్ రెస్పాన్స్ లేదంటే యాడ్వర్స్ రెస్పాన్స్. యాడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఫేవరబుల్. యాడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అన్ఫేవరబుల్. అన్ఫేవరబుల్ రెస్పాన్స్ వస్తే దాన్ని ఏమంటామంటే బ్యాక్ లాష్ అంటామండి. అంటే మనం ఏదైనా మనకి యాక్షన్ చేసామనుకోండి, యాక్షన్కి ఏముంటుంది రియాక్షన్ ఉంటుంది రైట్. ఆ రియాక్షన్ మనకి పాజిటివ్ గా ఉంటే ఓకే, పాజిటివ్ గా కాకుండా మనం చేసిన యాక్షన్ కి నెగిటివ్ రియాక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే బ్యాక్ లాష్ అంటామండి రైట్. ఈ బ్యాక్ లాష్ అనే ఇడియం ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్రేజ్ ఎలా వచ్చిందో చెప్తుంది రైట్. లాషింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కొట్టడం అండి. సపోజ్ ఎవరైనా సరే మనం కొరడాతో కొడుతున్నాం అనుకోండి, కొరడాతో కొడుతున్నప్పుడు అది లాషింగ్ అంటాం రైట్. అలా కొరడాతో కొట్టినప్పుడు కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే ఆ కొరడ మనకు వచ్చి మళ్ళీ తగిలిద్దండి. అంటే మనకి ఏంటి, మనం తీసుకున్న యాక్షన్ వల్ల ఎఫెక్ట్ కూడా మనకి ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది. అది పాజిటివ్ నెగిటివా, నెగిటివ్. అంటే మనం వేరే వాళ్ళని కొడుతున్నప్పుడు తిరిగి అది మనకే తగులుతుందా లేదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే బ్యాక్ లాష్ అంటారండి. కాబట్టి మనకి ఏంటది రెస్పాన్స్. ఎలాంటి రెస్పాన్స్ అది మనకి నెగిటివ్ రెస్పాన్స్. అలా విధంగా నెగిటివ్ రెస్పాన్స్ దాన్ని ఏమంటామంటే బ్యాక్ లాష్ అంటాం, యాడ్వర్స్ రెస్పాన్స్. కానీ మనకి ఏం కావాలి, కొవార్డ్లీ అనే మీనింగ్ రావాలి, కాబట్టి బ్యాక్ లాష్ కూడా మనకి ఏం కాదు, ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, హీ హ్యాడ్ బిహేవ్డ్ లైక్ ఏ కొవార్డ్లీ రిక్రూట్. మనం సరిపోయిందా లేదా. సో లిల్లీ లివ్డ్ అంటే ఏమనుకుంటే మనం కొవార్డ్లీ లేదంటే ఫియర్ కూల్, కాబట్టి డైరెక్ట్ మనకి ఏమొచ్చింది కొవార్డ్లీ వచ్చింది, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. ఇప్పుడు ఏమని చూడండి, హీ హ్యాడ్ బిహేవ్డ్ లైక్ ఏ కొవార్డ్లీ రిక్రూట్ హూ మ్యూటిలేట్స్. మన ఇక్కడ మ్యూటిలేట్ MUTILATE, మ్యూటిలేట్ అంటే మీనింగ్ ఏంటంటే డ్యామేజ్ అంటామండి. ఏమంటాం అక్కడ డ్యామేజ్ రైట్. సో ఇప్పుడు మనకి మీనింగ్ చూద్దాం రైట్. హీ హ్యాడ్ బిహేవ్డ్ లైక్ ఏ కొవార్డ్లీ రిక్రూట్ హూ మ్యూటిలేట్ హిమ్సెల్ఫ్ టు ఎస్కేప్ మిలిటరీ సర్వీస్. అంటే మీనింగ్ ఏంటంటే కొంతమందికి మిలిటరీ అంటే భయం ఉంటుందండి, మిలిటరీలో చాలా అంటే భయం ఉంటుంది రైట్. అలా భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళే ఇంజూర్ చేసుకుంటారు. నార్మల్గా మిలిటరీలో ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు, ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో అలాంటి పర్సన్స్ ని రిక్రూట్ చేసుకుంటారు, ఎవరైతే హెల్దీగా ఉంటారో అలాంటి పర్సన్ ని రిక్రూట్ చేసుకుంటారు. కానీ కొంతమందికి మిలిటరీలో చాలా అంటే భయం ఉంటుంది రైట్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రాంగ్ గా లేము అని చెప్పుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళే ఇంజూర్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. అలా డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు కదా, వీక్ అయిపోతారు కదా, అప్పుడు వాళ్ళు మిలిటరీలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా ఎవరైతే భయపడతారో, మిలిటరీలో చేరాలని ఎవరైతే భయపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారంట. అది మీనింగ్ రైట్. ఇక్కడ మనకి కోవర్డ్లీ మీనింగ్ కన్వే అవుతుంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఆల్దో. మీకు ఎప్పుడైనా సరే ఆల్దో వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే కాంట్రాస్ట్ కన్వే చేస్తుంది రైట్. ఆల్దో ఏం కన్వే చేస్తుంది, కాంట్రాస్ట్. గుర్తుపెట్టుకోండి, కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ ఐడియాస్. ఓకే, ఆల్దో హీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ హిస్ క్లాస్. సో ఆయన వాళ్ళ క్లాస్ ఎలా గ్రాడ్యుయేట్ అయ్యాడు మనకి టాప్ 10. సో టాప్ 10 లో ఉన్నాడంట రైట్. సో జూల్స్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, జూల్స్ గురించి మాట్లాడుతున్నారు. జూల్స్ ఈ స్టిల్ డిఫిడెంట్ అబౌట్ హిస్ ఓన్ ఇంటెలిజెన్స్. ఆయన మనకి క్లాస్ లో టాప్ 10 గా ఉన్నప్పటికీ ఆయనకి ఏముంది, డౌట్ ఉందండి రైట్. ఆ డౌట్ ఏమంటామంటే డిఫిడెంట్ అంటాం రైట్. ఈ డిఫిడెంట్ అనే వర్డ్ మీకు ఎలా వచ్చిందో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ గా మనకి ఇలా ఉందనుకోండి, కాన్ఫిడెంట్. ఏంటో వర్డ్ కాన్ఫిడెంట్. ఈ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు కాన్ఫిడెంట్ అనే వర్డ్ ని బ్రేక్ చేశారు అనుకోండి, బ్రేక్ చేసి మనకి ఏమొస్తుందంటే CON కాన్. ఓకేనా. నెక్స్ట్ FID ఫిడ్. నెక్స్ట్ ENT ENT. ఓకేనా. మనకి ఏంటి ఇది, ఫిడ్ అంటే మనకి ఏమైందంటే రూట్ వర్డ్ అండి. ఫిడ్ మనకి ఏంటి, రూట్ వర్డ్. ఫిడ్ అంటే మీనింగ్ ఏంటంటే బిలీఫ్. ఫిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి బిలీఫ్. గుర్తుపెట్టుకోండి, ఫిడ్ కానీ క్రెడ్ కానీ వస్తే మీకు ఏమొస్తుంది మనకి బిలీఫ్. నెక్స్ట్ మనకి కాన్. సో మీకు ఎప్పుడైనా సరే CO కానీ COM కానీ CON కానీ వస్తే కాన్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ అండ్. మీనింగ్ ఏంటి విత్. కాబట్టి కాన్ అంటే ఏంటి విత్, ఫిడ్ అంటే ఏంటి బిలీఫ్. నార్మల్గా మనకి ఏమొచ్చింది, సఫిక్స్ ఏమొచ్చింది ENT. మనకి ఎప్పుడైనా సరే సఫిక్స్ కానీ ENT వచ్చింది అనుకోండి, ఆ సఫిక్స్ ENT వస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమైందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్. సపోజ్ ఇంటెలిజెంట్ అన్నాం అనుకోండి, ఇంటెలిజెంట్ గర్ల్ నౌన్, ఇంటెలిజెంట్ ఏమవుతుంది యాడ్జెక్టివ్. అదేవిధంగా మనకి కాన్ఫిడెంట్ కూడా మనకి ఏమైంది యాడ్జెక్టివ్. కాబట్టి మనకి కాన్ఫిడెంట్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ బిలీఫ్. వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళని ఏమంటాం మనం కాన్ఫిడెంట్ అంటాం. మరి కాన్ఫిడెంట్ లేని వాళ్ళని ఏమంటామో చూద్దాం రైట్. నార్మల్గా మనకి సపోజ్ మనకి ఇలా వచ్చింది అనుకోండి, అడ్వాంటేజ్ వచ్చింది అనుకోండి రైట్. అడ్వాంటేజ్ కి ఆపోజిట్ ఏం తీసుకుంటాము, డిస్అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాము, డిస్అడ్వాంటేజ్. అంటే మనం ఏం యాడ్ చేస్తాం, మనం
డిస్ యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం మనం? డిస్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం మీనింగ్ మారుస్తున్నామా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారుస్తున్నామా? మీనింగ్ మారుస్తున్నాం. ఎప్పుడైనా సరే మనకి మీనింగ్ మార్చాలంటే ప్రిఫిక్స్ మార్చాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్చాలంటే సఫిక్స్ మార్చాలి. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే కాన్ఫిడెంట్ కి ఆపోజిట్ గా ఏం తీసుకుందామంటే డిస్ యాడ్ చేద్దాం. రైట్, డిస్ అనేది మనం ప్రిఫిక్స్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ మనకి నమ్మకంకి రూట్ వర్డ్ ఫిడ్, కాబట్టి మనకి ఏం రావాలి? ఫిడ్ రావాలి. డిస్ ప్లస్ ఫిడ్. నెక్స్ట్ మనకి యాడ్జెక్టివ్ అనేది యాడ్జెక్టివ్ గానే ఉండాలి, కాబట్టి చివరి ఉండాలి, ఈఎన్టీ ఉండాలి. లాజిక్ అర్థమైందా? ఫిడ్ అంటే నమ్మకం, డిస్ అంటే లేకపోవడం. ఇప్పుడు ఏమొచ్చిందంటే డిస్ఫిడెంట్ వచ్చిందండి. ఏమొచ్చింది? డిస్ఫిడెంట్. ఈ డిస్ఫిడెంట్ అంటే మనం జాయిన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఈ ఎస్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందంటే ఇంకో ఎఫ్ వస్తుందండి. అప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ ఎస్ పోయి మనకి ఏమైపోతుంది? ఇక్కడ డిఫిడెంట్. ఏమొస్తుంది మనకి? డిఫిడెంట్. ఆ డిఫిడెంటే ఈ డిఫిడెంట్. సో మనకి డిఫిడెంట్ అంటే విత్ కాన్ఫిడెన్సా, వితౌట్ కాన్ఫిడెన్సా? వితౌట్ కాన్ఫిడెన్స్. ఓకేనా? కాన్ఫిడెంట్ గా ఉంటే కాన్ఫిడెంట్ అంటాం, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమంటామంటే డిఫిడెంట్ అంటాం. ఈ డిఫిడెంట్ కి మీనింగ్ ఏంటంటే షై అంటామండి. ఏమంటాం మనం? షై. లేదంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. నార్మల్గా ఒకవేళ మనకి ఈ కొవార్డ్లీ లేదనుకోండి, కొవార్డ్లీ లేకుండా ఇంకేదైనా వచ్చి ఇది కూడా ఆన్సర్ కాకపోతే అప్పుడు మీరు ఆన్సర్గా ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు. కానీ అక్కడ ఆల్రెడీ కొవార్డ్లీ వచ్చింది కాబట్టి నో నీడ్ టు గో ఫర్ ఆప్షన్ డి. సో లాజిక్ అర్థమైందా? సో కాన్ఫిడెంట్ అంటే మీనింగ్ ఏంటి? విత్ కాన్ఫిడెన్స్. మరి డిఫిడెంట్ మీనింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దాన్ని ఏమనొచ్చండి మనం? షై అనొచ్చు. ఆ వర్డ్ ఎలా వచ్చింది అర్థమైంది కదా? డిస్ ప్లస్ ఫిడ్ ప్లస్ ఈఎన్టీ. సో దాన్ని జాయిన్ చేసి మనకి ఏమవుద్ది? డిఫిడెంట్ అయింది. సో మొత్తానికి అయితే ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి. Now let us go for the next question. Let us answer question number 6. Okay, question number 6 లో మనకి ఏమున్నాయి? మనకి క్వశ్చన్ నెంబర్ 5 లాగే మనకి ఏంటి? ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో మనకి సేమ్ డైరెక్షన్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ చేద్దామండి. ఓకేనా? క్వశ్చన్ మనకి ఏమైనా చూడండి, గిల్డ్ ద లిలీ. ఏముంది మనకి ఇక్కడ? గిల్డ్ ద లిలీ. సో మనకి మీనింగ్ తెలియాలి ఫస్ట్. మనకి గిల్డ్ ద లిలీ అంటే ఏంటో తెలియాలి. రైట్, సో మనకి ఫిఫ్త్ క్వశ్చన్ లో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా మనకి ఏ ఫ్లవర్ వచ్చింది? మనకి లిలీ ఫ్లవర్ ని బేస్ చేసుకుని వచ్చిన ఇడియమే ఇది కూడా, లిలీ ఫ్లవర్. రైట్, మనకి నార్మల్ గా గిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ గోల్డ్ కోటింగ్ అండి. రైట్, దేనైనా సరే మనం గోల్డ్ కోట్ చేస్తే, గోల్డ్ పెయింట్ వేస్తే దాన్ని ఏమంటామంటే గిల్డ్ అంటాం. గోల్డ్ కోటింగ్. గోల్డ్ కోటింగ్ ఎందుకు వేస్తాం మనం? డెకరేట్ చేయడానికి. గోల్డ్ కోటింగ్ ఎందుకు వేస్తాం మనం? డెకరేట్ చేయడానికి. నార్మల్ గా మనకి ఏముందంటే ఆల్రెడీ లిల్లీ ఫ్లవర్ ఎలా ఉంటుంది? చాలా అందంగానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రైట్, లిల్లీ ఫ్లవర్ నార్మల్ గానే బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఆ లిల్లీ ఫ్లవర్ ని కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం డెకరేట్ చేస్తున్నాం. కాబట్టి సో గిల్డ్ ద లిల్లీ అంటే మీనింగ్ ఏమైందంటే డెకరేట్ చేయడం అండి. డెకరేట్. గిల్డ్ ద మీనింగ్ అండ్ మనకి సో గిల్డ్ ద లిల్లీ. లిల్లీ ఫ్లవర్ ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? గిల్డ్. గిల్డ్ అంటే మీనింగ్ ఏంటి? గోల్డ్ కోటింగ్. దానిపైన మనం గోల్డ్ కోటింగ్ చేస్తామంటే ఇంకా ఏం చేస్తాం? మనం డెకరేట్ చేస్తున్నాం. ఈ డెకరేట్ మనం ఏమనొచ్చు అంటే ఎంబలిష్ అని కూడా అనొచ్చండి. ఎంబలిష్. ఈ వర్డ్ మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడండి. EMBELLISH, ఎంబలిష్. సో డెకరేట్ అనొచ్చు, ఎంబలిష్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు అంటే అడోర్న్ అని కూడా అనొచ్చు. ఎవరొచ్చు మనకి? అడోర్న్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, సో డెకరేట్ కి సినోనిమ్స్ ఏమున్నాయి? డెకరేట్ అనొచ్చు, లేదంటే ఎంబలిష్ అనొచ్చు, లేదంటే అడోర్న్ అని కూడా అనొచ్చండి. మొత్తానికి మీనింగ్ ఏంటి? గిల్డ్ ద లిల్లీ అంటే మీనింగ్ ఏంటి? డెకరేట్, అడోర్న్. ఓకేనా? లేదంటే ఏమనొచ్చు మనం? సో ఎంబలిష్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు అలాంటి మీనింగ్ ఎక్కడైతే కన్వే అవుతుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకుందాం. రైట్, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా చూడండి, ఆల్దో ద హోటల్ వాజ్ ఫిల్డ్ విత్ ఓప్యులెంట్. నార్మల్ గా మనకి ఓప్యులెంట్ అంటే మీనింగ్ ఏంటంటే లగ్జూరియస్. ఓప్యులెంట్ మీనింగ్ ఏంటి? మనకి లగ్జూరియస్. బాగా లగ్జరీగా ఉంటుందని ఏమంటాం మనం? ఓప్యులెంట్ అంటాం. రైట్, నెక్స్ట్ చూడండి, ఓప్యులెంట్ డిజైనర్ ఫర్నిషింగ్స్ ఇట్స్ రూమ్ రేట్స్ వర్ సర్ప్రైజింగ్లీ అఫోర్డబుల్. అఫోర్డబుల్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ ఎక్స్పెన్సివ్ అని. నాట్ ఎక్స్పెన్సివ్. కాస్ట్లీగా లేకపోతే దాన్ని ఏమంటామంటే సో అఫోర్డబుల్ అంటామండి. నాట్ ఎక్స్పెన్సివ్. అఫోర్డబుల్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్. అఫోర్డబుల్ కి ఆపోజిట్ ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ గా లేకుంటే దాన్ని ఏమంటామంటే అఫోర్డబుల్ అంటాం. మనం కొనగలిగితే వాటిని ఏమంటాము? అఫోర్డబుల్ అంటాం. ఇక్కడ మనకి డెకరేట్ కి అఫోర్డబుల్ కి సూట్ అవుతుందా? లేదు, కాబట్టి మనకి ఏ ఆన్సర్ కాదండి. నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి, ద డైమండ్ నెక్లెస్ వాజ్ ఫార్ టూ ఎక్స్ట్రావగెంట్ ఫర్ ఎ సింపుల్ డిన్నర్ పార్టీ. సో డిన్నర్ పార్టీకి మనకి ఇక్కడ డైమండ్ నెక్లెస్ అనేది ఫార్ టూ ఏం చెప్పొచ్చు మనకి? సో బాగా డెకరేషన్ ఉందని చెప్పొచ్చు కదా. అలాంటి వాటి ఏం మనకి ఎక్స్ట్రావగెంట్. ఏం అవుతుంది? ఎక్స్ట్రావగెంట్. సో మనకి ఎక్స్ట్రావగెంట్ మీనింగ్ ఏంటంటే లావిష్. ఎక్స్ట్రావగెంట్ మీనింగ్ ఏంటి? లావిష్. లేదంటే ఫుల్లీ డెకరేటెడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఫుల్లీ డెకరేటెడ్. నార్మల్ గా ఏ పార్టీ? మనకి సింపుల్ డిన్నర్ పార్టీ. డిన్నర్ పార్టీకి కూడా ఏం తీసుకొచ్చారు వాళ్ళు? సో డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? డెకరేట్ చేసుకోవచ్చు, అంటే అడోర్న్. కాబట్టి మనకి ఏమొస్తుందంటే గిల్డ్ ద లిల్లీ. అవసరం లేదు ఈ డిన్నర్ పార్టీకి అంత సో డెకరేషన్ అవసరం లేదు, కానీ ఏం చేశారు వాళ్ళు? అంత డెకరేట్ చేశారు. అంటే లిల్లీ ఫ్లవర్ కి నార్మల్ గా డెకరేషన్ అవసరం లేదు, కానీ ఏం చేసాం మనం? డెకరేట్ చేసాం. అదేవిధంగా ఈ పార్టీ కోసం డైమండ్ నెక్లెస్ అవసరం లేదు, కానీ ఏం చేశారు వాళ్ళు? డైమండ్ నెక్లెస్ తో వచ్చారు. అంటే ఏం చేస్తారు?
చేస్తున్నారు వాళ్ళు? డెకరేట్, ఎక్స్ట్రా వేగెంట్ చూపిస్తుంది, అంటే లావిష్ లైఫ్ స్టైల్ ని డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి మనకి ఆన్సర్ గా ఏం తీసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా వేగెంట్ ని తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం, రైట్? మనకి సి చూద్దాం. సిలో మనకి ఏమో చూడండి, ఏ వైజ్ మ్యాన్ విల్ నాట్ లీవ్ ద రైట్ టు ద మెర్సీ. నార్మల్ గా మనకి మెర్సీ అంటే మీనింగ్ ఏంటి? మనకి క్షమాభిక్ష అంటామండి, రైట్? సో క్షమించి వదిలేయడం ఏమంటామంటే మెర్సీ అంటాం. ఈ మెర్సీకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, చెప్తాం చూడండి, రైట్? పార్డన్ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం? పార్డన్. లేదంటే ఏమనొచ్చు అంటే యామ్నెస్టీ అనొచ్చు. ఏమనొచ్చు మనం? యామ్నెస్టీ. పార్డన్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం? యామ్నెస్టీ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు అంటే క్లెమెన్సీ అని కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు మనకి? క్లెమెన్సీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటో వర్డ్స్ మనకి? మెర్సీ అనే వర్డ్ కి మనం ఏం తీసుకోవచ్చు అంటే పార్డన్. మనకి ఎవరికైనా సరే సో ఉరిశిక్ష పడింది అనుకోండి, డెత్ సెంటెన్స్ అంటాం, రైట్? డెత్ సెంటెన్స్ పడిన వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారండి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు, రైట్? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆ ప్రెసిడెంట్ ఆ డెత్ సెంటెన్స్ ని తగ్గిస్తాడు. అలా తగ్గిస్తాన్ని ఏమంటామంటే మెర్సీ ఇవ్వడం అంటాం, లేదంటే ఏమంటామంటే పార్డన్ చేయడం అంటాం, లేదంటే ఏమంటామంటే యామ్నెస్టీ అంటాం. ఏమంటాము? యామ్నెస్టీ. లేదంటే ఏమనొచ్చు అంటే క్లెమెన్సీ అనొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? పార్డన్, యామ్నెస్టీ, క్లెమెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనకి మెర్సీ. కానీ ఇక్కడ మనకి కావాల్సిన మనకి ఏంటి? డెకరేట్ అనే సెన్స్ రావాలి, కాబట్టి మెర్సీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, కన్ఫౌండింగ్. కన్ఫౌండింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి స్టేట్మెంట్ చూద్దాం, రైట్? మేకింగ్ కంపారిజన్స్ బిట్వీన్ బ్రెయిన్స్ ఇస్ ఎ వెరీ రిస్కీ బిజినెస్ బికాస్ దేర్ ఆర్ కన్ఫౌండింగ్ వేరియబుల్స్ టు కన్ఫ్యూజ్ ద ఇష్యూ. మనకి బ్రెయిన్స్ మనం కంపేర్ చేయలేమంటే, ఎందుకు కంపేర్ చేయాలంటే అక్కడ మనకి కన్ఫౌండింగ్ వేరియబుల్స్ ఉన్నాయంటే, మనకి కన్ఫౌండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ ఆస్టానిషింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఆస్టానిషింగ్. లేదంటే సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. సర్ప్రైజింగ్ లేదంటే షాకింగ్ అని చెప్పొచ్చు. సర్ప్రైజింగ్ లేదంటే ఏం చెప్పొచ్చు మనం? షాకింగ్. కాబట్టి మనకి కన్ఫౌండింగ్ అంటే ఏం చెప్పొచ్చు? షాకింగ్ అని చెప్పొచ్చు, ఆస్టోనిషింగ్ అని చెప్పొచ్చు. కానీ మనకి కావాల్సిన మనకి ఏంటి? గిల్డ్ ద లిల్లీ. గిల్డ్ ద లిల్లీ అంటే మీనింగ్ ఏంటి? డెకరేట్. కాబట్టి మనకి కన్ఫౌండింగ్ కూడా ఆన్సర్ కాదు. కాబట్టి మనకి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఎక్స్ట్రా వేగెంట్, లేదంటే డెకరేట్, లేదంటే ఎంబలిష్, లేదంటే అడోర్న్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో రైట్, సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. థ్యాంక్ యూ.